దుర్గా ఇలా రా. ఏమిటండి? ఒరే సుబ్బిగా, సాయంత్రం ఆఫీస్ నుంచి తొందరగా వచ్చాయి. ఎందుకు ఎందుకు పంతులు ముహూర్తం పెట్టాడు, శోభనం చేసుకోవచ్చంట. అలాగే ఏరా సాయంత్రం పార్టీ ఇస్తున్నావా? ఇవాళ పార్టీ లేదు. ఏలా? ఇవాళే కాదు, 3 రోజుల వరకు లేదు. ఏ ఫస్ట్ నైటా? వద్దురా, తేడా క్యాండిడేట్ అంటే పెళ్లి చేసుకున్నావు సరే, ఇప్పుడు ఫస్ట్ నైట్ రెడీ అవుతున్నావు. రేపు పొద్దున కడుపు పిల్లలు నానా హింసలు పడతావు. నా మాట విని ఫస్ట్ నైట్ మానే అందరికి పార్టీ ఇచ్చానన్నా. ఏ వచ్చింది మీకు? ఏంట్రా రబ్బర్ స్టాంపుతో పేపర్ మీద రాస్తున్నావా? కొత్త ప్రయోగం బాబాయ్. నేను ఒక ప్రయోగం చూపించనా? ఆ రామనిక్స్ వాళ్ళకి మనం పంపించాలని సాఫ్ట్వేర్ నువ్వు లేక వారం రోజులు బిహైండ్ షెడ్యూల్. నువ్వు దగ్గర ఉండి సాయంకాలానికల్లా వాళ్ళకి అప్డేట్ చేయాలి. బాబాయ్ ఇవాళ సాయంత్రం సాయంత్రం కొంచెం తొందరగా వెళ్ళాలి. దేనికో? అది శోభనం. శోభనమా? పెళ్లి చూపులు కానీ పంపిస్తే 15 రోజుల తర్వాత ఏకంగా పెళ్లి చేసుకొచ్చావు, మళ్ళీ ఇప్పుడు శోభనం అంటున్నావు. ఏ వెళ్ళి పిల్లలు పుట్టకొస్తావా? ఏం పిచ్చి పిచ్చిగా ఉందా? వెళ్ళి కూర్చో. 5 గంటలకు సెకండ్ ముందు సీట్ మంచి కదిరావో కాళ్ళు విరగొడతాను. పోయి బంధుడు కుళ్ళిపోతాడు. అబ్బా గుట్టెడు మల్లెపూలు విడివి 10 మూరలు కట్ని ఇచ్చే. ఏడి బాబు, శోభనవా? అవును. ఏంటి బాబు అన్ని పూలు కొన్నారు? శోభనమా? అవును. నీకెందుకయ్యా? 2 బలూన్లు, ఆరెంజ్ ఎల్లో. 2 రంగులు ఎందుకు బాబు? ఎందుకైనా మంచిది, ఒకే రంగు తీసుకెళ్ళండి. మేము అన్ని ఆలోచించుకునే చెప్తున్నాం, ఇవ్వు. అనుబంధం చెప్తున్నా, నా పైన మీ ఇష్టం. నా చేతికి ఒక ముందే పేలింది, నేను దానికి డబ్బులు ఇవ్వను. ఒకసారి కింద చూడండి, బూట్ కాలు మీద చూసుకోండి. పాపం అది మీ దగ్గరికే రావాలని చూసింది, మీరే దాన్ని పట్టించుకోలేదు. ఏంట్రో ఈ తెలివితేటలు చూపిస్తున్నావు? ఏటండి తెలివితేటలో? పగిలిపోయిన పొరకి డబ్బులు ఇచ్చి కానీ ఇక్కడి నుంచి కదలడానికి ఇల్లేదు. ఇది అన్యాయం. ఏటి అన్యాయం? బలూన్ తనపాలు కొట్టి నన్ను డబ్బులు కట్టమంటున్నా. ఒరే పాపిస్తాడా, ఈ రోజు ఆయన శోభనం రోజురా? చూసారా ఈడ ఆయన ఎంత మోసం చేస్తున్నాడు. అసలు ఈ రోజు ఆయన శోభనం రోజురా. నాకు శోభనం అయితే నీకెందుకు ఏడుపు? ఇదిగో నా డబ్బులు, 2 బలూన్లు ఇచ్చే. బామ్మ పిల్లలు ఎక్కడ ఉన్నారు? పక్కింటికి ట్యూషన్ కి వెళ్ళారు, వచ్చేస్తారులే. ఏంటి ఇన్ని పూలు తీసుకొచ్చారు? శోభనమా? బామ్మ పువ్వులు తీసుకొచ్చాను, స్వీట్లు తేవద్దన్నావుగా, తేలేదు. అవి సరేలేరా, సినిమాలో చూసి నేర్చుకొని ఉంటావు. అసలు అన్ని తెలుసా? తెలుసులేవే. ఎలా తెలుసురా? అబ్బా తెలుసు అంటే ఎలా తెలుసు? చెడిపోయావంటావు. తెలీదు అంటే బాబాయ్ పిలుస్తాను, నేర్పుతాడంటావు. ఎందుకు నన్ను ఇలా చంపు తింటావు? నా పొలం వచ్చిన పనుంది, వెళ్దాంరా. సారీ, ఇవాళ నా ఫస్ట్ నైట్. దేవుడు వచ్చి రమ్మన్నా నేను రాను. ఏంటి శోభనమా? ఏ చేసుకోకూడదా? ఎందుకు చేసుకోకూడదు? హ్యాపీగా చేసుకోవచ్చు. ఏం చేస్తాం? ఆటోలో పెడతాం. ఓ 100. థ్యాంక్ యూ ఫ్రెండ్. బామ్మా బామ్మా ఇంకెంతసేపు ఉందా శోభనానికి? ఏ ఆగలేవా? అదేం లేదు, జనరల్ నాలెడ్జ్ కోసం అడిగా. ట్యూషన్ అయిపోయిందా? వాడికి చదువు చెప్పడం సరిగ్గా రావట్లేదు. అయితే ట్యూషన్ మానేద్దాం అనుకుంటున్నాను. ఏంటి ట్యూషన్ మానేస్తారా? అప్పుడే చేరటం మానేయటం కూడానా? ఓకే ఓకే ఓకే, ఇవన్నీ రేపు పొద్దున్న డిస్కస్ చేసుకుందాం. ఒరే శోభనానికి టైం ఏంది, వెళ్ళరా? మరి దుర్గా శోభనం అంటే ఏంటి? శోభనం అంటే లెక్కలు చూసుకోవటం. ఇప్పుడు మీకు ట్యూషన్ అయింది కదా, ఇప్పుడు నేను అత్తయ్యల్లి మీలాగా లెక్కలు చెప్పుకుంటాం. లెక్కలేంట్రా నీ బంద? గదిలో ఏం చేస్తా నిజంగా నీకు తెలీదా? అబ్బా బామ్మ ఏంటి కన్ను కొడుతున్నావు? అదేం లేదు రే, మీకోసం మంచి ఐటమ్ తీసుకొచ్చాను. కళ్ళు మూసుకుంటే తీసుకొచ్చి ఇచ్చేస్తాను. ఓకే? డండర 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 డై. కళ్ళు తెరవండి. ఏంటి బెలూన్స్ ఒక మంచి ఐటమ్సా? మళ్ళీ దానికి ఒక బిల్డప్. రేయ్ నీకు ఇష్టమైన కలర్ రా ఆరెంజ్. ఇదిగోరా ఎల్లో. నాకు ఇదొద్దు, నాకు ఆరెంజే కావాలి. నీకు ఎల్లో ఇష్టం కదరా? నేను హైదరాబాద్ కు వచ్చాక టేస్ట్ మార్చుకున్నాను, నాకు ఇదే కావాలి. నేనెవరు? ఆరెంజ్ కలరే. ఇదిగో ఆరెంజ్ కలర్ యాకి నువ్వే ఉంచుకో. నాకు కావాలనే కావాలి. నాకు ఇదే కావాలి. నాకు ఇదే కావాలి. నాకు ఇదే కావాలి.
గొడవ? వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి టిఫిన్ తినండి. నువ్వు వెళ్ళరా? అమ్మో నా శోభనం. నాకు దక్కని బలువు ఎవరికి దక్కడానికి వీల్లేదు. మంచానికి ఏం కాలేదు. ఆ శబ్దం బయట నుంచి వచ్చింది. మంచానికి ఏం కాలేదు. ఆ శబ్దం బయట నుంచి వచ్చింది. ఏమైంది? ఎవరు కొట్టారు? నేనే కొట్టాను. వీడిని కొడుతుంటే మీరేం చేస్తున్నారు? లెక్క చెప్పుకుంటున్నారు. లెక్కలా? లెక్కలు కాదు, శోభనం చేసుకుంటున్నారు. శోభనమా? వచ్చి చూడు. అరే మళ్ళీ అలా ఉండు. ఒక్క నిమిషం ఉండి అయిపోయింది. అరే అదే ఉండు, నేను చెప్తాను. అయిపోయింది 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 కుర్చీ వేసుకో. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఉండు, అలా కదలు. వేసేయాలి, అన్నీ వేయాలి. కదలొద్దు కదలొద్దు కదలొద్దు. సార్ ప్లీజ్ సార్, ముందు మనశాంతికి ఇల్లు ముందు నా రూల్స్ కొప్పుకుంటేనే ఇల్లు అమ్ముతా, లేకపోతే అమ్మను. మామిడికాయలు కోసేదే? రేయ్, ఆగండి. ఆగబట్టుగా. రేయ్, మీరు ఆగకపోతే నేను పట్టుకోలేను. నేను పరిగెత్తలేనురా మీతో పాటు. ఏమన్నా? కొంచెం ఆగండి. మీరు అరే మా ఇంట్లో చొరబడి మా చుట్టుకాయలు కొట్టారా? ఫోన్లేండి సార్, పాపం పిల్లలు తెలియక చేస్తుంటారు. ఆహా, తెలియక చేశారా? 10 ఏళ్ల నుంచి నీళ్లు పోసి పెంచుకోవడం, మేమేమో పిచ్చోళ్ళము, మీ పిల్లలు మంచోళ్ళ. నేనెక్కడన్నాను సార్? సరే సార్, మీరు అనలేదు సార్, మేము పిచ్చోళ్ళమే, మేము ఒట్టి పిచ్చివాళ్ళమే, మా లైఫే అంతా. కానీ భగత్ గారు లాంటి ప్రెసిడెంట్ ఉన్న కాలనీలో దొంగతనం జరిగిందంటే ఆయనకి మీరు విలువ ఇవ్వరంటేగా? మీ దృష్టిలో ఆయన ఒట్టి బాన్ బొప్పాయి గడనే కదా? మీరు ఉండండి సార్, చేతిలో గన్నున్నా కూడా ఆయన ఒట్టి గొట్టం గడనే కదా మీ ఉద్దేశం? ఉండండి సార్. సార్ పైకి ఆయన ఒట్టి లత్కూరు గడ్డ కనిపించినా కూడా లోపల ఆయన ఇంటెలిజెంట్ సార్, లోపల ఆయన ఇంటెలిజెంట్. థ్యాంక్ యూ. బాధపడకయ్యా. సార్ వాళ్ళు నాకు వాల్యూ అయిపోయిన పర్లేదు సార్, కానీ మిమ్మల్ని ఇంకొకటి పూలంటే మాత్రం నేను ఒప్పుకోను సార్. మిమ్మల్ని పూలంటే మాత్రం నేను ఒప్పుకోను. ఆయన ఎక్కడ ఉన్నాడయ్యా? ఆయన ఎక్కడ ఉన్నాడు? ఇదిగో ఇల్లు చూశారు కదా, 15 లక్షలు. పైసా తక్కువైనా సరే ఇవ్వను. జై హే. మళ్ళీ చెప్తున్నా సార్, కానీ మొత్తం నల్ల పర్వాలేదు సార్, కానీ మిమ్మల్ని మాత్రం ఒప్పుకోను సార్. మీరు ఫూల్ కాదు సార్, డకోటా కాదు సార్, మీరు లఫుడ్ కాదు. సైలెంట్ సార్. నోరు తెరిచావంటే తుపాకి పేలుస్తా, పెట్టలా పేలిపోతావు. పిచ్చే మోట్. 15 లక్షలంటే చాలా ఎక్కువ అండి.